హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అఫీషియల్గా విడుదల చేసేసారండి. సో రాత్రి 10:30కి అయితే విడుదల చేయడం జరిగింది. అందరికన్నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసి పేరు ఎలా చూసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, జీడీఎస్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు స్క్రోలింగ్ అయితే వెళ్తుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనేసి మీకు ఇక్కడ స్క్రోలింగ్ అయితే వెళ్తూ ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ హెల్ప్ డెస్క్ కింద మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అనేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ మొత్తం సర్కిల్స్కి సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందండి. మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అనేసి ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే 40 పేజీలతో మనకి ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం అందరికీ 100% అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 100% ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ ఐడి, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చూసుకోవాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఓకేనా? మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ బట్టి మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ డివిజన్ దగ్గరికి వెళ్ళిపోండి పీడిఎఫ్లో. సో ఆ డివిజన్ దగ్గరికి వెళ్ళిపోయి అనకాపల్లి అయితే అనకాపల్లి దగ్గరికి వచ్చేసి ఆ అనకాపల్లిలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటే మాత్రం మీరు సెలెక్ట్ అయినట్లే. మీరు కానీ సెలెక్ట్ అయి ఉంటే మాత్రం మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ది డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 23/03/2026. ఈ నెల 23వ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మనకి మొత్తం 40 పేజెస్తో అయితే ఉంది. మొత్తం 1048 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం అందరికీ 100% అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి కూడా డౌన్లోడ్ చేద్దాము. తెలంగాణ సర్కిల్ దగ్గరికి వచ్చేసి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేసి ఇది కూడా డౌన్లోడ్ చేద్దాము. ఫ్రెండ్స్, తెలంగాణకి సంబంధించి చూసుకుంటే 25 పేజీలతో అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే 99%, 95% ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ కావడం జరిగిందండి. ఓకేనా? తెలంగాణ సర్కిల్కి సంబంధించి కూడా. సో ఈ తెలంగాణకి సంబంధించి కూడా ఈ నెల 23వ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఈ లిస్టులో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మన ఖలీల్ అకాడమీ తరపున కంగ్రాచులేషన్స్ అండి. సెలెక్ట్ కాని వాళ్ళు బాధపడకండి, ఎందుకంటే సెకండ్ లిస్ట్ అయితే ఉంటుంది. సో సెకండ్ లిస్ట్లో కొంచెం కట్ ఆఫ్లు అనేవి తగ్గుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా రాత్రి 10:30కి ఈ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టారు వీళ్ళు. కాబట్టి నేను నైట్ చేస్తున్నాను. రేపు కట్ ఆఫ్ వీడియో అనేది చేస్తానండి. ఎక్కడ ఎంత తక్కువ మార్కులకి ఎక్కడ సెలెక్ట్ అయ్యారు ఏంటి అన్నది ఏ సర్కిళ్ళలో. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే 100%, 99%, 95% ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.